కానీ అస్పష్టతను కొనసాగిస్తున్నారు. సార్ విజయపై వివాదాలు కేంద్రంపై వార్డులు తలవుతాయి. త్రిషా అంశం కూడా, త్రిషాన్ డిప్యూటీ సీఎం అని, త్రిషాన్ డిప్యూటీ సీఎం చేయాలండి ఒక సూచన చేస్తాడు. ఎవరు చేస్తారు? అన్నాడీఎంకే నాయకుడు చేస్తాడు. ఉదయ్ భాస్కర్ అని అతను, మీరు తనకు సంబంధించిన ఒక నిర్మాతను నిన్న విజయ్ ఈ దేవాలయాలు వాటి సలహా మండలి దాంట్లో ఏదో నియమించారు, ఒక లేడీ ప్రొడ్యూసర్ని నియమిస్తే దీని మీద అంతకుముందు కూడా మీకు జ్యోతిష సలహాదారు నియమించారు, తర్వాత వెనక్కు తీసుకున్నారు, ఇలా వరుసగా మీకు కావాల్సిన వాళ్ళనే నియమిస్తున్నారు అని దాడి జరిగితే వాళ్ళు దాన్ని ఏదో ఖండించారు, ఏదో అయింది. ఇంతలో మన ఉదయ్ భాస్కర్ వచ్చి తనకెంతో ఇష్టమైన ఫ్రెండ్గా ఉన్న త్రిషను ఎప్పుడు ఉప ముఖ్యమంత్రిగా నియమిస్తున్నారని ఈయన ఒక క్వశ్చన్ పెట్టాడు. ఇప్పటికే త్రిష గురించి రాజకీయ చర్చలు ఎందుకు, ఇవెందుకు, పదే పదే ఆమెను ఎందుకు తీసుకొస్తున్నారని ఒకవైపున ఉంటే, ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పదవి అని ఇప్పుడు అన్నాడీఎంకే, ఇక్కడ ఇప్పటివరకు డిఎంకే స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్ ఆయన మీద అరెస్టు ఓకే అందరూ కూడా ఖండించారు కదా. అక్కడి నుంచి ఇప్పుడు అన్నాడీఎంకే కూడా, అంటే ఒక విధంగా అన్నాడీఎంకే డిఎంకే చెరో వైపు నుంచి విజయ్ని బాగా ముప్పు తిప్పలు పెట్టడానికి నిర్ణయించుకున్నారని. త్రిష విషయం తీసుకుందామంటే ఆమె ఏమీ ఇవన్నీ ఏం పట్టించుకోవద్దు అన్న పద్ధతిలో వెళ్ళారు. తర్వాత మొన్న విడాకుల కేసులో ఆమె భార్య సంగీత ఉపసంహరించుకున్న తర్వాత ఆ రోజు ఈమె పెట్టిన ఒక ట్వీట్ కూడా, ఇన్నేళ్ల వయసు వచ్చింది ఇప్పుడు ఈ డ్రామాలు ఏంటి అని ఆమె పెట్టిన దాని మీద, ఈ డ్రామాలు అన్న మాట ఎవరికి వర్తిస్తుంది, ఈ రాజకీయ నాయకులందరూ నా పేరుతో డ్రామాలు ఆడుతున్నారని చెప్పడానికి ఆమె పెట్టిందని. మొత్తం మీద తమిళనాడు రాజకీయాల్లో ఒక దశ అయిన తర్వాత ఈ దశలో మళ్ళీ అన్నాడీఎంకే నాయకుడి ప్రకటన వల్ల మళ్ళీ త్రిష చుట్టూ మళ్ళీ చర్చ వస్తుంది. త్రిష సంగతి అలా ఉంచి మనం విజయ్ విషయమే తీసుకుంటే, విజయ్ శాసనసభలో ముఖ్యమైన బిల్లులు ప్రవేశపెట్టారు. వందే మాతరం గురించి మనం చర్చించాము. మేము వందే మాతరం పూర్తిగా పాడే ప్రసక్తి లేదు, మేము తమిళ గీతం ముందు పాడతాము, అది అయిన తర్వాత జాతీయ గీతము, ఆ తర్వాత ఇది పాడతామని చెప్పారు. చెప్తే శశి థరూర్ అని ఉన్నాడు కదా కేరళ ఎంపీ, ఇదివరకు కొంచెం మోదీ పట్ల సాఫ్ట్ అని పేరు ఉండేది, ఆయన అవునండి ఇవన్నీ లెక్కేస్తే 6 నిమిషాలు నిలబడి ఉండాలి, మొత్తం ఒక సభలో అందరు లేచి నిలబడి 6 నిమిషాల పాటు మాట్లాడకుండా మౌనం పాటిస్తూ దాన్ని గౌరవించడం అన్నది సాధ్యమేనా? జనగణమన పాడడానికి ఇదిగో 40 సెకండ్లు పడుతుంది, అది జాతీయ గీతంగా గౌరవంగా ఇట్లా నడుస్తుంది, దానికంటే వందే మాత్రం పూర్తి పాఠం చాలా ఎక్కువ, దానికి మళ్ళీ తమిళ గీతం కూడా కలిపితే ఇదంతా ఏమవుతుంది అని ఇప్పుడు అతని మీద దాడి చేస్తున్నారు. మళ్ళీ శశి థరూర్ మీద కూడా బీజేపీ వాళ్ళు వరుసగా దాడులు ఎక్కువ పెడుతున్నారు. కానీ నేను ఇక్కడ చెప్పాలనుకుంది ఏంటంటే, విజయ్ వందే మాత్రం మీదే కాదు, నీట్ విషయంలో కానీ, సీట్ల విషయంలో కానీ, నియోజకవర్గాల పునర్విభజన అన్ని విషయాల్లో చాలా దృఢమైన వైఖరి, గట్టి వైఖరి తీసుకున్నాడు. అంటే కేంద్రానికి లోబడిపోవటం కాకుండా కేంద్రంతో ముఖాముఖి మేము తలపడతాము, కేంద్రం మీద మామూలుగా తమిళ రాజకీయాలు అంతకుముందు డిఎంకే అన్నాడీఎంకేలు కొట్టి, అన్నాడీఎంకే రాజీ, డిఎంకే ఎక్కువ రాష్ట్రాల హక్కులు దీని మీద కదా. విజయ్ కూడా రాష్ట్రాల హక్కుల కోసం నిలబడమే తప్ప ఈ బీజేపీ బ్యాచ్లో చేరే అవకాశం లేదనేది తను తీసుకుంటున్న ఒక్కొక్క చర్య ద్వారా ఆయన చాలా గట్టిగా ముందుకు రావటము. ఇవి నియోజకవర్గాలు ఇప్పుడున్న 543 ఫిక్స్ చేసేయాలి, మళ్ళీ వీటిని మార్చే ఛాన్స్ ఉండకూడదు. మారిస్తే కూడా ఇప్పుడున్నటువంటి ఫార్ములా నిష్పత్తి ప్రకారమే మార్చాలన్న దానికి కూడా కట్టుబడి ఉండాలి. ఈ నిష్పత్తిని ఏ విధంగానూ కూడా మార్చకూడదు, అది బిల్లులో పెట్టాలని. ఇక్కడ చాలామంది అనేది ఏమంటే మీ సీట్లు తగ్గవు అని. సీట్లు తగ్గడం తగ్గకపోవడం ఆ లెక్క కాదు, ఖచ్చితంగా ఇదే నిష్పత్తి 2:2, 2:1 లేకపోతే 1:2 ఏది ఉందో ఈ నిష్పత్తిని మీరు ఫిక్స్ చేయాలి. ఇప్పటికైతే సీట్లు పెంచకూడదు, కానీ మహిళల రిజర్వేషన్ అయితే అమలు చేయాలి. ఈ 2 అంశాల మీద శాసనసభ సాక్షిగా ఆయన ఒక పూర్తి తీర్మానమే ఆయన ప్రవేశపెట్టారు. భాషా విధానం మీద కానీ అన్ని అంశాల్లో చాలా కీలకంగా రాష్ట్రాల హక్కులు కాపాడే విధంగానే కాదు, పెంచే విధంగా విజయ్ తీర్మానాలు చేయటం అన్నది ఆయన దక్షిణ భారతంలో సొంతంగా ఇదివరకు మీరు విన్నారు కదా, ఒక విధంగా ఆయన లీడ్ చేస్తాడేమో, చాలా గొప్పగా గెలిచాడు కాబట్టి, వివాదరహితుడు కాబట్టి
తమిళనాడు రాజకీయాల్లో విజయ్ లీడ్ తీసుకునే అవకాశం ఉందేమో అని కూడా కొంతమంది అన్నటువంటి మాట ఉంది. దానికి తగినట్టే ఈసారి శాసనసభలో మటుకు చాలా తీవ్రమైన ఏమనాలి నిశ్చితమైన రాజకీయ విమర్శలతో ముందుకు వస్తున్నారు. వీటిని వదిలే త్రిష గురించి చర్చించే వాళ్ళని మనం ఏం చేయలేము, కానీ ఈ చర్యలకు చాలా